మీకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం కాదు, మీ కంపెనీ కాదు, మీ బంధువులు కాదు, మీ అత్తమామలు కాదు, నీ దేవుడే నీకు సహాయం చేసేవాడు. ఆయన మీద నువ్వు ఆధారపడ్డట్టయితే ఖచ్చితంగా నీకు అవసరాలు తీర్చే దేవుడని నిరూపిస్తున్నాడు వారికి. ఎక్కడ? ఎడారిలో. ఎంత డబ్బున్నా అది వృధానే, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా చాలా ధనముతో, ఆస్తితో వచ్చాడు. బంగారము, వెండి, మంచి వస్త్రాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. ఆమె కానీ ఇవన్నీ ఉండి కూడా ఎడారిలో ఏం కొంటారు? ఇసుక తప్ప ఏమి దొరకదు. నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఇసుకే. ఇసుకను తినలేం మనం కదండి. కాబట్టి డబ్బు కూడా విలువలేని స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు? ఏదో నేర్పించడానికి. వాడిని ముత్తెక్కడ చంపడానికి తేలేదు. నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టములో నిన్ను చంపాలని దేవుడు నిన్ను కష్టంలో పెట్టలేదు. లేకపోతే నీ పైన విరక్తి పుట్టి నీ పైన ద్వేషం ఉన్నందుకు ఆ రకంగా నిన్ను కష్టపెట్టడం లేదు దేవుడు. ఆ పరీక్షలో నీవు నీ తలంపు, నీ దృష్టి దేవుని పైన పెట్టి దేవుని మీద ఆధారపడి ఆయన మాట కొరకు ఎదురు చూసినట్టయితే ఆయన మాట ద్వారా గలరు. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అలసిపోయాడు, నిద్ర అవుతున్నాడు. పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎంత భయంకరంగా వచ్చిందంటే ఏమైంది? వారు అందరూ కూడా శిష్యులు ఏమనుకున్నారు? మరణిస్తాము అనుకున్నారు అని యేసు ప్రభుని వెళ్ళి, ప్రభా మీకు లెక్క లేదా, మేము చనిపోతామని లేపినప్పుడు ప్రభువు లేచి ప్రార్థన చేశాడా? చెప్పండి, ప్రార్థన చేశాడా? మాట్లాడటం లేదు. మీరు ఎవరు బైబిల్ చదువుతున్నారా లేదా? ప్రార్థన చేశాడు. ఎవడని చెప్పాడు? ప్రార్థన చేశారా? ఇక్కడ లేదు. ఏం చేశాడు? గద్దించాడు. ప్రార్థన ముందే చేశాడు కాబట్టి గద్దించగలిగాడు. ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది. నేను మాట్లాడితే, నేను పలికితే ఖచ్చితంగా ఏదో లోబడాలి. ఆ నమ్మకము లేదనుకోండి, నువ్వు పలికినా ఏమి కాదు. కానీ ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ బలము రావాలంటే ముందుగా సిద్ధపడి ఉండాలి. అందుకే అన్నీ బాగున్నప్పుడే దేవుని దగ్గర ఎక్కువగా ఉండాలి. నీకు ఎటువంటి సమస్య లేనప్పుడే ఆశతో సంఘానికి రావాలి. నీకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎటువంటి పరీక్ష లేనప్పుడే నువ్వు ఎక్కువగా ఆసక్తి చూపించాలి. కానీ అదే కష్టం. ఎందుకు? అన్నీ సునాయాసంగా అవుతున్నప్పుడు ఏ టీవీ ప్రోగ్రాం చూడాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ రిసార్ట్కి వెళ్ళాలి, ఏ హాలిడేకి వెళ్ళాలి, ఇవి ప్లాన్ చేస్తుంటాం. హలో, ఆమేన్. కాన్ఫరెన్స్ ఉందండి, ఎందుకంటే 3 days హాలిడేస్ వస్తున్నాయి. లేదు పాస్టర్ గారు, మేము మా ఊరికి వెళ్ళాలండి. వెళ్ళు మరి. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఊరికే వెళ్ళు. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నావు? లేకపోతే ఇంకేదో శోధన వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఇక్కడ కాన్ఫరెన్స్ మా కొరకు పెట్టుకోలేదు, మిమ్మల్ని బలపరచడానికి పెడుతున్నాం. ఆమేన్. ప్రత్యేక కూటాలు ఎందుకు పెడుతున్నాం? మాకు ఇంకా ఎక్కువ కావాలనా? కాదు, మిమ్మల్ని బలపరచాలని ఆశతో. మీరు స్థిరపరచబడాలి, వాక్యములో బలపడాలి, వాక్యంలో స్థిరపరచబడాలి, వాక్యంలో ఎదగాలి, వాక్య బలములో ఎదగాలి. అప్పుడు మీరు ఎదుర్కొనే సమస్యలను, మీరు ఎదుర్కొనే శత్రువులను మీరు ఓడించగలరు. ఆ నమ్మకములో, ఆ విశ్వాసంలో మీరు ఎదగాలని చెప్పే ఈ కాన్ఫరెన్స్లు నడిపిస్తాం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ప్రార్థన ఎందుకు పెడుతున్నాం? ఉపవాస ప్రార్థన అంటాం. 10 మంది రారు. ఎందుకు? అదే మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ ఉందండి అనండి, లేనోడు కూడా వస్తుంటాడు ఇక్కడికి. ఇవాళ లంచ్ ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది ఎక్కువ వచ్చినట్టున్నారు ఇక్కడ. పొట్ట ప్రీతి చూసారా? ఆత్మప్రీతి లేదు, ఆత్మీయ విషయాల పట్ల ఆశ లేదు. అంతే అండి. కష్టంగా ఉండొచ్చు కదా, ఆమెను చెప్పండి, పర్లేదు. సత్యం చెప్పినప్పుడు ఒక్కోసారి చెంప చెల్లుమన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మంచిదే మనకి. ఎందుకు? మిమ్మల్ని కొట్టాలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మేము పురికొల్పాలి.
ఎందుకంటే సత్యాన్ని ఎరిగినప్పుడు అది మనల్ని ఒక్కోసారి కదిలిస్తుంది లోపల. కదిలింపు ఎందుకు? దేవా, నా మార్గం స్థిరపరచు, నా అడుగు జాడల్లో నీ అడుగు జాడల్లో నన్ను నడిపించు, నన్ను బలపరచు ప్రభా, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి నాయన, నీ కొరకు నేను నీ కొరకు ఒక సాక్షిగా ఉండాలి. చూడండి, అందుకే ఏమన్నాడు? నీ హృదయములో ఉన్నది బయలుపరచపెట్టడానికి. నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నావు అంటావు. దేవుడు నిన్ను దీవిస్తాడని నమ్ముతున్నానండి. దేవుడిని ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడని నమ్ముతున్నావా? నీ దశం భాగం ఇచ్చినట్టయితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడని, ఆకాశ వాకిళ్లను విప్పి నిన్ను మెండుగా దీవిస్తాడని నమ్ముతున్నానండి. నమ్ముతున్నావా? మరి ఇచ్చావా దశం భాగం? లేదు పాస్టర్ గారు. అదేం నమ్మకం మరి? అది అబద్ధికుడివి నువ్వు. అందుకే నీకు విడుదల లేదు, అందుకే ఆర్థిక సమస్య. పాస్టర్ గారు, మరి నాకు చాలా కష్టం ఉందండి, ఎక్కడి నుంచి తేవాలి? నీకు ఎంత ఇచ్చాడో అందులో నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువగా ఇస్తాడు దేవుడు. ఎక్కువగా ఇచ్చినప్పుడు కాదు, నీకు ఎంత తక్కువ ఉంటే దానిలో నమ్మకత్వం కావాలి. నీకు దేవుని హృదయంలో నిన్ను నమ్మగలిగిన స్థితిలో ఉన్నట్టయితే ఇంకా ఎదుగుదల ఇస్తాడు. నీకు 1000 రూపాయలు వస్తే ఖచ్చితంగా 100 రూపాయలు దేవునికి ఇచ్చినట్టయితే, అది కూడా ఒకసారి కాదు, వరుస తప్పకుండా. హల్లెలూయా. ప్రతి నెల, ప్రతి వారం దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తే అప్పుడు దశం భాగం ఇస్తూ ఉండు. నువ్వు చూడు ఏం చేస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, నిన్ను నమ్మగలిగితే ఇంకా ఎక్కువ ఇస్తాడు. గమనించండి, దశం భాగం అంటే నీకు చెందినది కాదు. ఏమన్నాడు ప్రభు? The tithe belongs to the Lord. దశమ భాగము దేవుని సొత్తు. హల్లెలూయా. చూసారా, దశమ భాగము ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. దేవుని సొత్తును తెచ్చి నేను విత్తుతున్నానంటే, ఎవడో సొత్తు నేను తీసుకొని వచ్చి విత్తలేను, నా పొలంలో విత్తగలనా? అప్పుడు ఏమవుతుంది? దొంగనవుతాను. గమనించండి, అందుకే మలాకి గ్రంథంలో ఏమన్నాడు? నీవు దొంగవి అన్నాడు. ఎవరిని? దశమ భాగం ఇవ్వనటువంటి వాడిని. జాగ్రత్త వినండి. ఒకసారి ఏమైందంటే, నా జీవితంలో ఒక స్నేహితుడు లాంటి వాడు ఉండే. నేను కొన్ని పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు వాడికి ఏం చేశానంటే, వాడి అకౌంట్లో డబ్బు పెట్టాను నాది. ప్రతిసారి ఇవ్వడం ఎందుకని చెప్పి ఒక పెద్ద మొత్తాన్ని పెట్టి వచ్చినప్పుడల్లా టైం నువ్వు కట్టే అన్నాం. లక్షల్లో. ఒకరోజు కట్టలేదు. ఏం చేస్తే, అదేంటి చెప్పాలనుకున్నాను నేను మీకు, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, మన ఇద్దరం కూడా దీవించబడాలని చెప్పి నేను మొత్తం ఇన్వెస్ట్ చేసేసానండి. మొత్తం నాశనం అయిపోయింది, నష్టపోయాను. వాడు దొంగ మంచివాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకు దొంగ అండి? మరి ఆడి బ్యాంక్ అకౌంట్లోనే ఉంది కదా. మరి అది ఆడి బ్యాంక్ అకౌంట్లో ఉంది, కానీ ఎవరిదది? నాది. నీ చేతిలో డబ్బు ఉంది, కానీ ఆ దశం భాగం ఎవరిదండి? అందుకే నేను దొంగ అన్నాడు దేవుడు. నీ బ్యాంకులో వేసాడు దేవుడు. ఎందుకు? నిన్ను ఎంత నమ్మగలనా చూడాలని. నువ్వేమనుకున్నా? నా కష్టార్జితం అంటున్నావు. కాదు, దేవుడు నిన్ను నమ్మి నీ అకౌంట్లో వేసాడు 100 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు. ఆ 1000లో ఏమన్నాడు? 100 నాది అన్నాడు. ఆ 100 నువ్వు వాడేసుకుంటే నువ్వు దొంగవా మంచివాడివా? నిన్ను నమ్మొచ్చా? నమ్మలేము. ఇప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, వాడు వచ్చి నన్ను అడుగుతాడు, అయ్యగారు నాకు అప్పు కావాలండి. ఎంత? 10,000. సరే ఇచ్చాను. ఎప్పుడు కలుస్తాం? 2వ తారీఖు, వచ్చే నెల 2వ తారీఖున. 2వ తారీఖు వచ్చింది, ఇచ్చేశాడు. అలాగొక 6 సార్లు అయిందనుకోండి. అప్పుడు ఒకసారి వచ్చి, అయ్యా నాకు 2 లక్షలు కావాలన్నాడు. వెనకని చేస్తానా నేను? ఎందుకేను? నాకు ఆయన పట్ల నమ్మకం ఏర్పడ్డది. అందుకే నేను ఇంకా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. అర్థమైన వారామని చెప్పి. అంతే దేవుడు కూడా. అర్థమవుతుంది మీ అందరికి? ఇప్పుడు నిన్ను దేవుడు నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు ఎక్కువ ఇస్తాడు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దశమ భాగం నీది కాదు. ఇట్లా వేసినంత మాత్రాన నీది కాదు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిందండి ఏంటి? టీడీఎస్ అంటే నీకు జీతం ఇవ్వకముందే ట్యాక్స్ తీసుకుంటారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు నీ అకౌంట్లో వేసిన తర్వాత నువ్వు వెయ్యాలి. కానీ అనేక మంది ఇవ్వటం లేదు కాబట్టి ఏం చేసింది గవర్నమెంట్? ముందుగానే తీసుకోవడం మొదలుపెట్టింది. నమ్మలేరు కాబట్టి. ప్రభుత్వమే నిన్ను నమ్మలేని స్థితిలో ఉంది. దేవుడు ఎందుకు నమ్ముతాడు నిన్ను?
కానీ దేవుడు ప్రభుత్వం లాంటోడు కాదు. నిన్ను ఇంకా నమ్ముతున్నాడు దేవుడు, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. జన్లారా, ఇందుకే మనం కష్టాల్లో ఉన్నాం. మనకు వచ్చే కష్టం రాగానే దేవునికి నా పట్ల ప్రేమ లేదు, దేవునికి నా పట్ల అంటే నా ప్రార్థన ఆలకించడం లేదు. మన హృదయాన్ని మార్చి, మన తలంపులు మార్చి, మన వైఖరిని మార్చి, మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్ది సరిగ్గా కట్టడానికి దేవుడు ఈ విధంగా నడిపిస్తాడు. ఏమన్నాడు? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు అని ఉంది వాక్యంలో. ఎందుకు చూడండి, ఇక్కడ ఎడారిలో వెళ్తున్నప్పుడు ఆహారం లేదు. మోషే ప్రార్థించాడు. ఆమేన్. ప్రార్థించినప్పుడు ఐగుప్తు దేశం రాలేదు సహాయానికి, దేవుడే అనుగ్రహించాడు. ఏం నేర్పిస్తున్నాడు? మీకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వము కాదు, మీ కంపెనీ కాదు, మీ బంధువులు కాదు, మీ అత్తమామలు కాదు, నీ దేవుడే నీకు సహాయం చేసేవాడు. ఆయన మీద నువ్వు ఆధారపడ్డట్టయితే ఖచ్చితంగా నీకు అవసరాలు తీర్చే దేవుడని నిరూపిస్తున్నాడు వారికి. ఎక్కడ? ఎడారిలో. ఎంత డబ్బున్నా అది వృధానే, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే వారు ఐగుప్తుని నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా చాలా ధనముతో, ఆస్తితో వచ్చాడు. బంగారము, వెండి, మంచి వస్త్రాలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఆమేన్. కానీ ఇవన్నీ ఉండి కూడా ఎడారిలో ఏం కొంటారు? ఇసుక తప్ప ఏమీ దొరకదు. నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఇసుకని తినలేం మనం కదండి. కాబట్టి డబ్బు కూడా విలువలేని స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు? ఏదో నేర్పించడానికి. వాడిని అక్కడ చంపడానికి తేలేదు. నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టములో నిన్ను చంపాలని దేవుడు నిన్ను కష్టంలో పెట్టలేదు. లేకపోతే నీ పైన విరక్తి పుట్టి నీ పైన ద్వేషం ఉన్నందుకు ఆ రకంగా నిన్ను కష్టపెట్టడం లేదు దేవుడు. ఆ పరీక్షలో నీవు నీ తలంపు, నీ దృష్టి దేవుని పైన పెట్టి దేవుని మీద ఆధారపడి ఆయన మాట కొరకు ఎదురు చూసినట్టయితే ఆయన మాట ద్వారా గలరు. హల్లెలూయా. ఒకసారి దేవునికి వాక్యంలో ఉంది, 3 రాజులు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతుతో ఇశ్రాయేలు రాజు పేరు మర్చిపోయిన ఆయన, మరి నార్దర్న్ కింగ్డమ్ అహాబ్ కాదు, జెహోషాపాత్ టైం. ఆయన యెహోషాపాత్ సమయంలో ఆ నార్దర్న్ కింగ్డమ్ అంటే ఉత్తరంలో ఉన్నటువంటి రాజ్యము ఇశ్రాయేల్ రాజు, ఈయన ఇంకొక ఆయన, 3 కలిసి వెళ్తూ ఉంటే ఏమైంది? ఒక మార్గాన్ని వెళ్తూ ఉంటే తాగడానికి నీరు లేదు. దేవుడు మనల్ని ఇక్కడ మన 3 రాజుల్ని, మన సైన్యాన్ని చంపడానికి ఈ మార్గంలో తెచ్చాడు అని ఇశ్రాయేలు రాజు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, కాదు, ఇక్కడ ప్రవక్త లేడా అన్నారు. అడిగితే ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తను పిలవమన్నాడు. ఎలీషా అనుకుంటా ఆయన పేరు, ఎలీషా ప్రవక్త. ఎలీషా వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు గివ్ మీ మినిస్ట్రల్, గాయకుని లేదా సంగీతం ప్రార్థన అంటే దేవునితో కనెక్ట్ అయ్యి. ఎందుకు? ఈ సమయం ఎలాగుందంటే మరణించే స్థితిలో ఉన్నారు. నీరు లేకపోతే శత్రు అక్కర్లేదు, నీరు లేనందుకు అందరూ మరణించారు. వారి సైనికులు, వారితో ఉన్నటువంటి గుర్రాలు అన్నీ కూడా మరణించే సమయంగా ఉంది. అందుకు వీరు నిస్పృహ, నిరాశలో ఉన్నప్పుడు యెహోషాపాతు దేవుడిని రుచి చూసిన వాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఏమన్నాడంటే, మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ నాకు ప్రవక్త ఉన్నాడా చెప్పండి అన్నాడు. ప్రవక్తను పిలిచారు. ప్రవక్తను పిలిచినప్పుడు ప్రవక్త ప్రార్థన చేసి ఆ మినిస్ట్రల్ వాయిస్తున్నప్పుడు, ఆ సంగీతం వాయిస్తున్నప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు దేవుని ఆయనకు ఒక వాక్యం ఇచ్చాడు. చూడండి, విడుదల ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్కు ద్వారా వస్తుంది. మీరు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ గవర్నమెంట్ తట్టు కనిపెట్టడం కాదు. ప్రార్థన చేస్తూ మా మామగారు ఏమైనా ఇస్తారా అని చూడడం కాదు. ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు ఏం చెప్తున్నావు? హల్లెలూయా. మనిషి సహాయం అవసరము లేదు, అయినా మనిషిని వాడుకుంటాడు. ఒక్కోసారి మనిషిని వాడుకోడు, కానీ నీ అవసరత తీర్చగలిగిన దేవుడు.
ఆయన ఒక మాట అన్నాడు, రేపు ఉదయం, రేపు తెల్లారేటప్పటికి ఏమన్నాడు, ముందుగా వెళ్ళి ఈ యొక్క నది పారే స్థలంలో అంత ఎండిపోయిన స్థితి అన్ని గొయ్యలు తవ్వమన్నాడు. గొయ్యలు తవ్వండి అన్నాడు. రేపు ఉదయాన దేవుణ్ణి ఆరాధించే సమయం లోపుగా వర్షము పడదు, ఏమీ సూచన ఉండదు, కానీ ఇదంతా నీరుతో నిండిపోయి ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. కనిపెట్టినప్పుడు దేవుడు తనకేమిచ్చాడండి? వాక్యమునిచ్చాడు. ఆ వాక్యం పైన ఎప్పుడైతే ఆధారపడ్డారో ఏమైందండి? తెలియకుండానే నీరు వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఏ మనిషిని వాడుకోలేదు, తన శక్తి ద్వారా ఒక గొప్ప అద్భుతము జరిగించి వారికి జయాన్ని ఇచ్చాడు. అక్కడ నీరిచ్చుట ద్వారా వారు బలము నొంది శత్రువుని జయించారు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ పరీక్షలో మిమ్మల్ని దేవుడు పెట్టారో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, దేవుడు మీ చేయి వదిలేవాడు కాదు. నేను విడువను ఎడబాయనన్నాడు. హల్లెలూయా. అగ్నిలో కూడా నీకు తోడై ఉండే దేవుడు, నీటిలో కూడా నువ్వు మునగకుండా ఉంచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కానీ వాటి ద్వారా తీసుకెళ్లే దేవుడు. ద్వారా వెళ్ళినప్పుడే మనం విశ్వాసంలో ఇంకా బలపడతాము, అంతేకాకుండా దేవుడిని ఇంకా లోతుగా అనుభవిస్తాము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో వేసేటప్పుడు దేవుడు ఆపలేదు. దేవుడు వచ్చి అగ్నిని ఆపేయలేదు. అగ్నిలో వేసినప్పుడు ఏం చేశాడు? ఆయన కూడా వారితో పాటు దూకాడు. హల్లెలూయా. ఆ అగ్నికి శక్తి లేకుండా చేశాడు దేవుడు. మంట కనపడుతుంది కానీ కాల్చే శక్తి లేదు మంటకి. మోషేకు కూడా అటువంటి అనుభవమే. కొండ మీద ఒక పొద కాలుతున్నట్టు కనపడుతుంది కానీ కాల్టం లేదు. చూసారా? ఏ సాతాను ఏదైతే వాడి మనకి నొప్పి కలిగించాలని ప్రయత్నం చేస్తాడో దానిలో నొప్పిని లాగేస్తాడు దేవుడు. అగ్ని శక్తిని లాగేస్తాడు దేవుడు. నేను మునగకుండా తేలేటట్టు చేసే దేవుడు నీటిలో. హల్లెలూయా. ఈ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, కానీ ఎలాగ మనం దాన్ని అనుభవించగలమంటే మనము దేవుని యందు విశ్వాసములో ఎదిగి నమ్మకత్వం, దేవుణ్ణి అంతగా నమ్మే స్థితికి రావాలి. దేవుణ్ణి అంతగా తెలుసుకోవాలి. మనం అన్యోన్యత కావాలి దేవునితో, మతము కాదు. దేవుణ్ణి లోతుగా మన హృదయంలో ఎరిగినప్పుడు ఈ సమస్యలో కూడా నాకు విడుదల ఉంది అనే నమ్మకం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు, కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా. మీరు
మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నుందని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.